గోదాదేవి 21వ పాసురంలో ముందుగా నందుని యొక్క వైభవాన్ని పొగడుతూ ఆ నందుని కుమారుడైనటువంటి శ్రీకృష్ణుని ఈ విధంగా మేలుకొలుపుతూ గానం చేస్తుంది. కృష్ణ, పొదుగు కింద ఉంచినటువంటి కడవలన్నీ కూడా చకచకా నిండి పొంగి పొరలేలాగా ఆగక పాలు స్రవించేటువంటి అసంఖ్యాకమైన ఆవులు కల ఆ నందుని యొక్క కుమారుడు నువ్వు. త్వరగా మేలుకో స్వామి. ఆశ్రిత వత్సల ఆపద్బాంధవ గోపాల, ఓ జ్యోతి స్వరూప, నిద్ర నుండి లెమ్ము. శత్రువు నీ పరాక్రమానికి లొంగి నీ వాకిటికి వచ్చి నీ దాసులై నీ పాదాల విందాలను ఆశ్రయించినట్టుగా మేము కూడా నిన్ను విడిచి ఉండలేక నీ పాదాలనే స్తుతిస్తూ మంగళాశాసనం చేయడానికి వచ్చాము స్వామి. నిద్రలేవయ్యా, వచ్చి మా నోము సక్రమంగా జరగడానికి కావలసినటువంటి మేళతాళాలన్నీ కూడా మాకు అనుగ్రహించు, మా కోరిక తీర్చు, మేలుకో స్వామి అని చెప్పి ఆ తల్లి శ్రీకృష్ణుని మేలుకొలపడానికి తాను తన చెలికత్తెలందరితోటి కూడా కలిసి గానం చేస్తుంది. గోపాలుని దర్శించి కోరికలు కోరంగా పల్లె పిల్ల మేలుకో. శ్రీనివాసమిది గోనిలయమిది, గోగోపకులకు గొడుగై కాచిన గోవర్ధనమిది గోపాల. పిదకకుండానే పొదుగులు పొంగి కుండపోతగా పాలను కురిసి పరవళ్ళు తొక్కు పుణ్యభూమి ఇది గోపాల. ఈ సీమనేలు నందగోపునికి ఇష్టపుత్రుడవు గోపాల. దివి నుండి భువికి దిగి వచ్చినట్టి దేవదేవుడవు గోపాల. ఆశ్రిత వత్సల గోపాల, ఆపద్బాంధవ గోపాల. నీతో పోరి నీరైపోయి నీ పాదాలే శరణని వచ్చిన శత్రువులందరినీ చేరదీసిన కరుణాకరుడా గోపాల. నిదురలేవయ్యా, లేచిరావయ్యా, నిదురలేవయ్యా, లేచిరావయ్యా. వచ్చి మేళతాళాలు ఇచ్చి మానోము నడిపించు గోపాల. గోపాలుని దర్శించి కోరికలు కోరంగా సిరినోము హరిపూజ గిరిపుత్రి వరము. సిరినోము హరిపూజ గిరిపుత్రి వరము. గోకులం కన్నెలకు కళ్యాణకరము. లోకులందరికిదే సౌభాగ్యప్రదము. పల్లె పిల్ల మేలుకోరే, పల్లె పిల్ల మేలుకో.